సడన్గా సైలెంట్ అయిపోవడం. భార్యాభర్తల బంధంలో ఇది చాలా బాధించే విషయం. కామన్గా ఏమనుకుంటారనంటే సైలెంట్ అయిపోయింది కదా, అర్థం చేసుకుందేమో అని అనుకుంటారు. బట్ తను టైర్డ్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేసి 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 నా మాట ఎవరు వినట్లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి. దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ షట్ డౌన్ అంటాము. అంటే తనకు తానుగానే ఒక బౌండరీని పెట్టేసుకుంది. నేను సైలెంట్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ నేనే సఫర్ అయిపోతాను అని చెప్పి. హస్బెండ్స్, ఈరోజు ఎస్పెషల్గా మీకేనండి ఈ వీడియో. మరి వైఫ్స్ అనుకోవచ్చు, మేము చూస్తున్నామండి ఇలాంటి వీడియోస్, మా భర్తలకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఎప్పుడు చూస్తారు, మరి మాకెప్పుడు అలాంటి మంచి లైఫ్ అనేది ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మీరే ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఈ రీల్ని మీ హస్బెండ్స్కి మీరే షేర్ చేయండి. ఎందుకో తెలుసా, ఈరోజు కాకపోయినా కూడా ఇంకొక రోజైనా కూడా ఆ రీల్ చూడాలనిపిస్తుంది, చూస్తారు, మీ లైఫ్ బాగుంటుంది. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే, నా కమింగ్ టు ద పాయింట్, సైలెంట్ అయిపోవడము అనంటే ఇమోషనల్ షట్ డౌన్ అన్నాను కదా. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఓవర్ థింకింగ్ ఎట్ నైట్స్. అంటే ఇంకా దినమంతా పని చేస్తూ ఉన్న తర్వాత నైట్ పడుకునే ముందు తనతో ఎవరు మాట్లాడరు. ఎస్పెషల్గా హస్బెండ్కి ఒక 5 minutes మాట్లాడడానికి టైం ఉండదు. అలాంటప్పుడు అమ్మాయి ఏం చేస్తుందనంటే, ఇంకా దినమంతా కూడా తను కష్టపడ్డా కూడా తను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అదర్వైజ్ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, తనొక పక్క వీళ్ళొక పక్క, ఏడుస్తూ రాత్రంతా గడిపేస్తుంది. సో ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా అండి? స్ట్రైట్ అవే బ్రెయిన్ మీద పడుతుంది. జాగ్రత్త. అండ్ లేదు అనంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటు కన్న వాళ్ళకి చెప్పుకోలేదు, అటు అత్తింటి వాళ్ళు అర్థం చేసుకోరు, అండ్ అర్థం చేసుకోవాల్సిన భర్తే స్పెండ్ చేయట్లేదు. అంటే చాలా చోట్ల మనము సోఫిస్టికేటెడ్గా వినేది ఏంటి అని అంటే, హస్బెండ్ ఎర్న్ చేస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు, మనకు అవుటర్ పార్ట్ అంతా కూడా. బట్ ఇన్నర్గా గమనిస్తే కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఇమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. పిల్లలు పుట్టినా పిల్లలు పుట్టకపోయినా కూడా ఆ బాండింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, లైఫ్ లాంగ్ నీ కోసం నీ దగ్గర ఉండడానికి వచ్చిన భార్య విషయంలో స్టాండ్ తీసుకోవడానికి రెడీగా ఉండాలండి. నో మ్యాటర్, ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో దాట్ మీరు చాలా నేర్చుకొని మీ లైఫ్స్ని, మీ లైఫ్ పార్ట్నర్ని అంటే ఒక మంచి ఫ్రూట్ఫుల్ అయిన రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నదే నా ఆశ అండి. అండ్ వైస్ వర్సా, వైఫ్స్ కూడా ఎలా ఉండాలో ఈ సిరీస్లో చెప్తూ ఉంటాను. నేర్చుకొని పాటించడానికి ప్రయత్నించండి.